బిల్డర్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం తిరుమల టీటీడీ 54వ పాలక మండలి మొదటి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని వ్యాఖ్యానించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సామాన్య భక్తులు 3 గంటల్లో దర్శన భాగ్యం కలుగుతోందన్నారు. అన్యమత ఉద్యోగస్తులతో మాట్లాడతామని, వీఆర్ఎస్ తీసుకుంటే వీఆర్ఎస్ ఇస్తాం, లేకుంటే ఇతర శాఖలకు బదిలీ చేస్తామన్నారు. శ్రీనివాస సేతుకు గరుడ వారధిగా పేరు మార్చారని, 20 ఎకరాల్లో దేవలోక్ ప్రాజెక్టు ఇవ్వడం జరిగిందన్నారు. ఆ స్థలంలో ఇప్పుడు ముంతాజ్ హోటల్ కన్స్ట్రక్షన్ చేపట్టారని, ఆ ప్రభుత్వ స్థలాన్ని టీటీడీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమల ప్రతినిధి గోపి అందిస్తారు. ఎస్ గోపి, చెప్పండి. తిరుమల టీటీడీ 54వ పాలక మండలి మొదటి సమావేశం ముగిసింది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఏదైతే టీటీడీ పాలక మండలి సమావేశం టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు అధ్యక్షత దాదాపుగా 7 గంటల పాటు సమావేశం. ఈ సమావేశం అయితే మొదటి సమావేశంలోనే కొంచెం సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపుగా వీకెండ్ రోజుల్లో శని ఆదివారాల్లో తిరుమలలో దాదాపుగా 20 నుంచి 30 గంటల సమయం స్వామివారి దర్శనానికి వేచుకునే సామాన్య భక్తులను కూడా దృష్టిలో ఉంచుకొని దాదాపుగా ఆర్టిఫిషియల్ సహాయంతో 2-3 గంటల్లో స్వామివారి దర్శనం చేయించాలని చెప్పి అధికారులకు అయితే టీటీడీ పాలక మండలి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. అటు తర్వాత ఏదైతే ఎప్పటి నుంచో టీటీడీని కుదిపేస్తున్నటువంటి తిరుపతి దేవస్థానంలో కొంతమంది అన్యమత్సలు పనిచేస్తున్నారని చెప్పి ఎప్పటి నుంచే టీటీడీపై ఉన్న ఆరోపణలను కూడా ఈ రోజు పాలక మండలి అయితే ఫుల్ స్టాప్ పెట్టిందని చెప్పుకోవచ్చు. తిరుపతి దేవస్థానంలో ఎవరైనా అన్యమత్సలు పనిచేస్తుంటే వారు ఖచ్చితంగా వాళ్ళ లిస్టును తెప్పించుకొని వారితో మాట్లాడిన తర్వాత వాళ్ళు వీఆర్ఎస్ తీసుకుంటారా లేక ఏదైతే చేస్తారా అనే దానిపై కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఉన్నటువంటి మున్సిపల్ లో విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసే విధంగా జీవో చేయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక లేఖ రాస్తా అని చెప్పి పాలక మండలి సమావేశం నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క తిరుమల శ్రీవారి ఆలయానికి కోటవేటు దూరంలో ఉన్నటువంటి గోకర్గొండం ప్రాంతంలో డంపింగ్ యార్డ్ దాదాపుగా కొన్ని లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకోపోవడంతో దాదాపుగా దాన్ని కూడా 3-4 నెలల్లోపు క్లియర్ చేయాలని చెప్పి కూడా పాలక మండలి అయితే సమావేశం నిర్ణయం తీసుకున్నారు. మరో చోట గత 2019 నుంచి 2024లో గరుడ వారధికి సంబంధించినటువంటి అప్పటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వంలో కూడా దాదాపుగా 66% నుంచి టీటీ నిధుల నుంచి, అదేవిధంగా 34% స్మార్ట్ సిటీ నుంచి నిధులతో ఏర్పాటు చేసినటువంటి గరుడ వారధి ఫ్లైఓవర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం 19 నుంచి 2024 జగన్ ప్రభుత్వ హయాంలో దాని పేరును కూడా శ్రీనివాస సేతుగా మార్చారు. సేతు అంటే ఏదైతే సముద్రాల్లో ఉన్నటువంటి వాటి దానికి పెడతారో ఇది టీటీడీ పూర్తిగా స్వామివారి భక్తులు మొక్కులు హుండీలో వేసేటువంటి భక్తులతో ఏదైతే ఈ గరుడ వారిని కట్టారు కాబట్టి దాని పేరు కూడా మంత్రి పాలక మండలి సమావేశంలో కూడా శ్రీనివాస సేతు నామకరణాన్ని గరుడ వారిగా టీటీడీ పాలక మండలి అయితే నిర్ణయం తీసుకుంది. మరోపక్క తిరుమలలో ఎప్పటి నుంచే అధికారులు అదేవిధంగా తిరుమలను కూడా భ్రష్టు పట్టించినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత శ్రీవారి ఆలయం వెలుపలకు వచ్చిన తర్వాత తిరుమలలో మాట్లాడితే ఖచ్చితంగా పబ్లిసిటీ అవుతుందని చెప్పి కూడా తిరుమలలో రాజకీయాలు మాట్లాడి వాడు వెళ్ళిపోతున్న అటువంటి అడ్డదాన్ని కూడా టీటీడీ పాలక మండలి ఈ రోజు ఫుల్ స్టాప్ అయితే పెట్టింది. తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కొండ దిగేలోపు కేసులు పెడతామని చెప్పి ఇప్పటికే టీటీడీ పాలక మండలిలో సభ్యులైనటువంటి భానుప్రకాశుడు హెచ్చరించిన నేపథ్యంలో దానిపై కూడా ఈ రోజు ఒక కీలకమైన తిరుమలలో రాజకీయాలు మాట్లాడిన వారిపై కూడా ఖచ్చితంగా కేసులు పెడతారు. రాజకీయాలు మాట్లాడకూడదు, అటు వేరేగా మాట్లాడితే వారిపై కూడా కేసులు పెడతామని చెప్పి కూడా పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అటు తర్వాత ఏది ఏమన్నప్పుడు కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు కూడా స్థానికులకు గతంలో ప్రతి మొదటి మంగళవారం స్వామివారి దర్శనం కల్పించేవారు. అది వైసీపీ ప్రభుత్వం చేత రద్దు చేశారన్న తరుణంగా ప్రజలకు ఇచ్చినటువంటి తిరుపతి శాసనసభ ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రజలకు ఇచ్చినటువంటి మాట అయితే నెరవేర్చుకున్నారు. ప్రతి మంగళవారం మొదటి మంగళవారం స్వామివారి స్థానికులకు దర్శనం కల్పించేలా పాలక మండలి ఏర్పాటు చేసింది. ఏదైతే ఇప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి భక్తుల వద్ద నుంచి నిలువు దోపిడీ చేసి స్వామివారి దర్శనం చేయించారు అనే దానికి కూడా ఆరోపణలు కూడా ఏదైతే స్వామివారి శ్రీవాణి ట్రస్ట్ పేరును మారుస్తూ కూడా ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించినటువంటి తిరుమలలో ఉన్నటువంటి అధికారులు కూడా శ్రీవాణి ట్రస్ట్ కు మార్చి ఏదైతే ఇప్పటికే టీటీడీ ఈఓ అనే అకౌంట్ తో ఆ డబ్బులు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా
వచ్చేటువంటి డబ్బులను కూడా మెయిన్ అకౌంట్ కి బదిలీ చేయాలని చెప్పి కూడా ఒక పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా తిరుపతి అలిపిరి సమీపంలో ఉన్నటువంటి దేవలోక్ 2014-2019లో కూడా అదైతే దేవలోక్ అనే ప్రాజెక్టు 20 ఎకరాల భూమిని అప్పట్లో ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో దేవలోక్ ఇచ్చారు. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలు విధంగా టూరిజం సంబంధించినటువంటి ఆలయాలు నిర్మించేందుకు కూడా నిర్ణయం అయితే 20 ఎకరాలు అప్పట్లో సబ్లీజ్ ద్వారా ఇచ్చారు. అటు తర్వాత 2019 నుంచి 24 వచ్చిన ప్రభుత్వం దాన్ని బాంబేలో ఒక ప్రైవేట్ హోటల్ కి కేటాయించారు. దాదాపు 10 ఎకరాలకు కేటాయించారు. అది అన్ని మసూలకు సంబంధించిన హోటల్ కాబట్టి దాన్ని కూడా పూర్తిగా రద్దు చేసి టీటీడీకి ఆ స్థలాన్ని కూడా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఒక నివేదిక పంపారు. శాలిని, ఇప్పుడు మనం చూసుకోవచ్చు 20 ఎకరాల దేవలోక్ ప్రాజెక్టు గురించి అంటే వాగ్వాదం జరుగుతుంది. మరి ఆ ప్రభుత్వాన్ని బీఆర్ నాయుడు ప్రభుత్వానికి ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై ప్రభుత్వం స్పందించిందా? ఖచ్చితంగా అయితే ఇప్పటికి ఈ రోజు మొదటి సమావేశంలో కూడా కొన్ని కీలకమైన అదే సంచలనాలు ఎప్పుడు తీసుకోవాలన్నటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే తిరుపతి అలిపిరి సమీపంలో ఉంటే 20 ఎకరాల భూమిని అప్పట్లో ధార్మిక పరిషత్తు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నది గోవిందనామ భక్తులు కూడా వచ్చేటువంటి వివిధ ఆలయాలు నిర్మించాలని చెప్పి అప్పటి ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు దేవలోక్ అనే ఒక సంస్థకైతే ఇచ్చారు. ఆ తర్వాత కొత్తగా ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ ప్రభుత్వంలో అవి ప్రైవేట్ హోటల్కి ఇచ్చారని చెప్పి ఆరోపణలు రావడంతో కూడా దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక కూడా కొత్తగా మరొకటి విధానంగా తిరుమలలో విశాఖ శారదాపేట స్వరూపానందకి తిరుమలలో ఉన్నటువంటి గోగర్పేట ప్రాంతంలో దాదాపుగా 1.5 ఎకరా ప్రాంతాన్ని స్థలాన్ని లీజుకి ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళా గత ప్రభుత్వంలో కూడా దాదాపుగా 6 ఎకరా కూడా ఇచ్చారు. ఇవన్నీ టీటీడీ ఇచ్చినటువంటి లీజుకి సంబంధించిన వైలెన్స్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆ మఠాన్ని పూర్తిగా కూలదోస్తామని చెప్పి కూడా టీటీడీ పాలక మండలి అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. మరో పక్క కావాలంటే సామాన్య భక్తులకి త్వరితరిగా దర్శనం చేయించాలని కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం నుంచి వస్తున్నటువంటి భక్తుల కోసం కూడా ఆ టీటీడీ ప్రత్యేకంగా రోజుకు 4,300 రూపాయల టికెట్ల కోటానైతే కర్ణాటక, తమిళనాడు, బెంగళూరు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించి రోజుకి 4,000 టికెట్లను టూరిజం ద్వారా ఈ శాఖలకు కేటాయించాయి. అయితే దీనిపై కూడా భారీ ఎత్తున ఆరోపణలు రావడంతో వాటిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత దాదాపుగా 300 రూపాయలు టీటీడీకి చెల్లించి 3,300 రూపాయల భక్తుల వద్ద నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారని చెప్పి కూడా ఆ విజిలెన్స్ నివేదికలో తేలడంతో కూడా ఆ టూరిజం శాఖ కేటాయించేటువంటి టికెట్లు కూడా ఈ పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకున్నది. విషయాన్ని మరోప్రక్క శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి పోర్టు ప్రసాదంలో కూడా కొన్ని నిర్మాణాలు చేపట్టాలని వాటిని కూడా టీవీఎస్ అటువంటి అనుబంధ టీవీఎస్ అనే కంపెనీతో కూడా నిర్మాణాలు చేపడతామని చెప్పి పాలక మండలి నిర్ణయం తీసుకుంది. రైట్, థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ గోపి. అన్య మతస్థులు ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి లేకపోతే గవర్నమెంట్ తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్ లో ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ తిరుమలలో డంపింగ్ యార్డ్ అయితే ఉంది. నేను మొట్టమొదటిసారి దాన్ని సందర్శించడం జరిగింది. అది 3-4 నెలలలో మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ గరుడ వారిది ఏదైతే ఉందో ఆయన స్టార్ట్ చేశారు. దాన్ని గత ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది. కాబట్టి దాన్ని మళ్ళీ సేమ్ పేరు గరుడ వారిదిగా నియమించాలని పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం.